కదా. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎక్కడో వార్త కూడా వచ్చింది, మార్నింగ్ అప్డేట్ కూడా చూశాను. 60 రోజులకు సరిపడా ఇంధనం మన దగ్గర అయితే ప్రాబ్లం లేదు దేశంలో అన్ని ఒక అనౌన్స్మెంట్ ఏదో అప్డేట్ ఏదో చూసాను. ఎస్ అది ఎంతవరకు నిజం అంటారు? చెప్పాను కదా, 60 to 90 days ఉందని నేను చెప్పు కదా. బట్ మీరు 15 డేస్ అన్నారు కదా. అంటే ఇప్పుడు 15 days లోపల మనకు వచ్చే సరుకు రాకపోతే కృత్రిమ ఇది క్రియేట్ అయిపోతుంది. ఓ మీరు కూడా బఫర్ జోన్ పెట్టుకున్నారు. బఫర్ ఉంటుంది అంటే జనరల్గా రైట్ రైట్ వాస్తవంగా ఏముందని చెప్పా. అదేలేండి అదేలేండి. ఇప్పుడు 6 నెలలకు ఉందనుకోండి, జనం అంతే కదా, అట్లీస్ట్ మనం ఒక అంచనాతో వెళ్తాం కదా. సార్ ముఖ్యంగా ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడైతే సమస్య ఏమీ లేదు, మీ వరకు మాత్రం ఇంటర్నల్ గా మీ ఫైనాన్షియల్ రొటేషన్ వరకు కొంచెం ఇబ్బంది మీకుంది యాక్చువల్లీ. అవును. కానీ ఎండ్ యూజర్ అంటే కస్టమర్ వాళ్ళకి ఇప్పటిదాకైతే ఇబ్బంది ఏం లేదు. కానీ చాలా చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద పెద్ద క్యూలు, నో స్టాక్ బోర్డులు అన్నీ కనిపిస్తున్నాయి. మీరు అనన్నా కాదన్నా ఇది నిజంగా ఉంది. ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? నేను ఒక విషయం చెప్తా. ఇటువైపు జనాల నుంచి అయితే ప్యానిక్ ఉంది, అది నేను ఒప్పుకుంటా. బట్ పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డు అంటే మీ దగ్గర ఉందని మీరే చెప్తున్నారు. మా దగ్గర అంటే ఇప్పుడు మేము క్రెడిట్ ఏదైతే కట్టకపోవడం వల్ల కంపెనీ మాకు సప్లై చేయట్లే. నా దగ్గర సప్లై ఎప్పుడు సపోజ్ ఒక 10 బంకులు బంద్ ఉన్నాయి అనుకోండి, జనం చూసేయాలంటే బంకులు ఏంది బంద్ ఉన్నాయి, మనము అయిపోతుందేమో అని చెప్పి ఇంకో బంకులో క్యూ ఉన్నా నిల్చొని పెట్రోల్ పోసుకొని ట్రై చేస్తాడు. సో అది మీకు ఆ క్యూ కనిపిస్తుంది. ఓకే, అంటే మీరు చెప్పడం బంకుల్లో సమస్య కాదు, ఈ అమౌంట్ రొటేషన్ వల్లే ప్రతిదానికి ఒకటే లింక్. టెక్నికల్ అంతే, వాళ్ళు ఆంక్షలు పెట్టడం వల్ల దీని ప్రభావం కనిపిస్తుంది. సార్ వీటిలో ఈ రవాణా వ్యవస్థలో మనం పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడుకుంటున్నాం, బాగానే ఉంది. సిఎన్జి గ్యాస్ వినియోగదారులపై కూడా ఇది ప్రభావం పడే అవకాశం ఉందా సార్? పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు గ్యాస్ ఇవన్నీ కూడా బయట నుంచి అరబ్ స్టేట్స్ నుంచి ఎక్కువ వస్తాయి మనకు. ఈ రష్యా వీటికంటే కూడా మేజర్ పార్ట్ మనకు అటువైపు నుంచే వస్తాయి, స్టేట్ ఆఫ్ హార్మోస్ అక్కడ నుంచే వస్తాయి. సో న్యాచురల్గా ఇప్పుడు కొన్ని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఎల్పిజి అవుట్లెట్స్ ఉన్నాయి, ఇప్పుడు అవి కూడా అయిపోయింది. హెచ్పిసి సిఎన్జి అవుట్లెట్స్ ఉన్నాయి, ఐఓసి కూడా సిఎన్జిఏ ఉన్నాయి. ఎందుకంటే మనకు భాగ్యనగర్ గ్యాస్ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ మన దగ్గరే ఉంది వాళ్ళది. సో ఇప్పుడు ఏమైతే అక్కడి నుంచి ఇక్కడ రాకపోయేసరికి ఆటోమేటిక్గా ప్రభావం చూపుతుంది. అది ఇంకా మనకు క్యూ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటేసారి షార్టేజ్ అయ్యి మనకు స్టాక్ వచ్చిందనగానే జనం క్యూ, అది స్లో ప్రోడక్ట్, మనము ఫిల్లింగ్ స్లో అవుతుంది. పెట్రోల్ డీజిల్ లాగా ఫాస్ట్గా ఫిల్లింగ్ అవ్వదు. అదేలేండి. సో దానివల్ల కూడా ఆ వచ్చినప్పుడు ఫిల్లింగ్ కానీ టైం పడుతుంది, షార్టేజ్ అయిన ఇవన్నీ కూడా మనకు మల్టిపుల్గా పెరుగుతుంది. సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది, జనానికి భయం ఎక్కువైపోతుంది, క్యూ ఎక్కువ కనిపించేసరికి భయం ఎక్కువైపోతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.